వేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం సద్గురుం తం ప్రణామ్యం. ఇంతమంది వేద పురుషులు సమావేశమైనటువంటి సందర్భంలో చాలా సంతోషం. మన మందిరంలో ఉండటం వల్ల దేవో దేవాయ ప్రోక్త జీవో దేవ సనాతన తద్జిజ్ఞాస నిర్మాల్యం సోహం భావేన పూజే. గీతాశాస్త్రంలో ఒక శ్లోకం ఉందండి. దేవాన్ భావయతానేన తే దేవాః భావయంతి వః పరస్పరం భావయంతః ఏన శ్రేయోహమాప్నుయాం. మీరందరూ వేదవాక్యాలు చెప్తూ ఉండటం వల్ల ఏం జరగవలసి ఉంది అంటే మనం చెప్తూ ఉన్నాం. అంటే శ్రవణ మాత్రం చేత కర్తకు వేద విహితములైనటువంటి ధర్మాలు ఎట్లా ఆపాదించబడుతుంది? అది నిర్బంధమా, శాసనమా, లేకపోతే విని కర్త చేతనే చేయవలసినటువంటి కార్యమైనా వేదానికి ఉందా? అంటే వేద పురుషులు ఆహుతులు చెప్తున్నారు. ఆహుతులు చెప్తున్నప్పుడు వాళ్ళే వచ్చి దాన్ని తీసుకుని వెళ్ళాలని మనం భావిస్తున్నాం. వేద పురుషుడికి ఒక శక్తి ఉండవలసి ఉంది. ఆహుతి చెప్పబడినటువంటి దేవత తప్పనిచ్చి వేరే దేవతలు వచ్చి ఆ ఆహుతిని తీసుకుని వెళ్లకుండా నిర్బంధించేటువంటి శక్తి ఉండాలి. ఆ రకమైన శక్తి లేకపోతే నువ్వురా అంటే ఒక కుక్కల గుంపు పడినట్లుగా దేవతలు వచ్చి పడి ఆహుతులు పట్టుకెళ్ళిపోతారు. ఆ విధంగా ఆహుతులు పట్టుకెళ్ళకూడదు అంటే మనకు ఉండవలసినటువంటి శక్తి గురించి భగవద్గీతలో ప్రస్తావన చేస్తుంది. దేవాన్ భావయత అనేన తే దేవాః భావయంతివ. ఈ సందర్భంలో నేను మీకు ఒక చిన్న ప్రతిష్టా విశేషంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి తిరుపతికి వచ్చినారు. ఇక్కడే గోవిందరాజ స్వామి దేవస్థానం దగ్గర మండపానికి ముందర కొన్ని విగ్రహాలు అప్రతిష్ఠితంగా పడున్నాయి. చాలా కాలంగా 60-70 సంవత్సరాలు ప్రతిష్ఠ చేయలేదు. ప్రతిష్ఠ చేద్దామని తెచ్చి అక్కడట్లే పెట్టేసుకున్నారు. కానీ గ్రామస్తులందరూ వచ్చి వెళ్ళేవాళ్ళు స్వామికి నమస్కారం చేస్తున్నారు. ప్రతిష్ఠ లేకుండా అక్కడే కూడా ఉన్నదానికి కూడా వచ్చి తగదానం చేయడం, నమస్కారం చేయడం, పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటే ఎవరు దేవస్థానం అధికారులు ఉన్నటువంటి స్వామివారిని ఎప్పుడు అప్పుడు అడిగారు, ప్రతిష్ఠ చేయలేదని వీటికి ఎట్లా చేస్తున్నారంటే అప్పుడు అన్నారు, తిష్ట అని చెప్పి దేవతలు ఇక్కడ కూర్చోబెట్టవలసిన అవసరం లేకుండానే అంతమంది దానికి వరప్రదాన నైపుణ్యాన్ని ప్రసాదించేశారు. లోపల ఉన్నటువంటి దేవతల కింద వీళ్ళకి ఎక్కువ అర్చన జరుగుతూ ఉంది. స్వతంత్రత ఉండటం వల్ల అందరూ వాళ్ళని అర్చించి వెళ్ళిపోతున్నారు. అంటే భవ అనే శబ్దం భవాయ నమః అంటున్నాం. భవ అంటే ఏంటంటే భవే సతి అంతర్భవతి ఇది భావ అని చెప్తారు. బయట ఉండటం వల్ల లోపల ఉండేదా, లోపల ఉండటం వల్ల బయట ఉండేదా అని చెప్పవలసి వచ్చిందనే విషయం. భవం భావం అంటే అకారానికి వృద్ధి కదండి. ఆ మర్యాద వ్యాకరణ సూత్రం అంటే ఆ అనేటువంటి వాచకం చేత భ అనేటువంటిది భావమైంది. దశరథ తస్య అపత్యం దాశరథ. ఇక్కడ వచ్చేటప్పటికి భవస్య అపత్యం కాదండి, భవానికి వృద్ధి వచ్చి భావం అయింది. అంటే లోకంలో ఉన్న వాటిని చూసుకుని అంతరంగంలో ప్రతిష్ఠ చేస్తున్నామా, అంతరంగంలో ఉన్న దాన్ని పట్టుకుని లోకంలో ప్రతిష్ఠ చేస్తున్నామా అన్న జ్ఞానాన్ని సంపాదించిన తర్వాత దేవతల యొక్క శక్తి మనకు తెలియబడుతుంది. దాని గురించి చెప్తూ దేవాన్ భావయత అనేన తే దేవాః భావయంతి వః. అంటే ఉపాసన ఈశావాస్యంలో కానివ్వండి, మంత్రోపనిషత్తు వీటిల్లో ఉపాసన గురించి చెప్తూ అహంగ్రహోపాసనమని, ప్రతీకోపాసనమని ఇవన్నీ ఉపాసనలు చెప్పారు. అంటే వేద మంత్రాల యొక్క కర్తృత్వాన్ని చెప్తున్నారండి. వేదంలో మంత్రాన్ని చెప్పి మంత్రం ఇట్లా నడిచిపోతుంది అంటే ఎవరు చేస్తున్నారు? యంత్రం ఎక్కడుంది? నువ్వు చెయ్యి అంటే మనకు అదవసి విషయంలో మనం భగవంతుత్వం అంటే ద్వితీయలో చెప్తున్నాము. అదవసి విషయం మొత్తం మీకు
బ్రహ్మాసి జ్ఞానమయో విజ్ఞానమయోసి అంటే భగవంతుడికి వెళ్ళి మనము త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి అని మనం చెప్పడం వల్ల ఆయనకు ఉపదేశం జరుగుతున్నదా, లేకపోతే ఆయన మనకు బోధిస్తున్నాడా? మనం చెప్తున్నట్లయితే ఒకే మాట తొందరని పరమాత్ముడికి బోధిస్తున్నట్టుగా ఉంది కదా. అంటే వేదమంత్రాలలో మధ్యమ పురుష, ఉత్తమ పురుష, ప్రథమ పురుషుల్లో ఉన్నప్పుడు మధ్యమ పురుషుల్లో ఉన్నటువంటి వైదిక వాక్యాలన్నీ స్వాత్మకు పరిగ్రహించాలని వ్యాఖ్యానం. అంటే పరమాత్ముడు మనకు చెప్తున్నట్టుగా తీసుకోవాలా, మనం పరమాత్ముడికి చెప్తున్నట్టుగా తీసుకోవాలా అని ప్రత్యక్షం బ్రహ్మాసి అని మనం చెప్తున్నప్పుడు భగవంతుడిని మనం భావన చేస్తూ ఉంటే కేవలం భావన చేయటం వల్ల లోకంలో సిద్ధించేది ఏమిటి? వేదవాక్యం. బహుశా యజుర్వేదంలో ఇది మనసాధ్యాయతే తద్వాచా వదతి అంటే మనస్సులో అనుకోవటం వల్ల మాటగా చెప్తున్నామని మనకు వేదవాక్యం అండి. మనస్సులో అనుకున్నాము వాటినంతా మనం మాటగా చెప్తున్నాం. మనస్సులో అనుకోవటం వల్ల లోకంలో జరిగే వాటినంటినీ కర్మలు అన్నారు. లోకంలో ఉన్న వాటినంతా అంతఃకరణాన్ని తీసుకుంటే దానికి జ్ఞానం అన్నారు. మీరు జ్ఞానసిద్ధి కోసం కర్మ చేస్తున్నారా, లేకపోతే బాహ్య కర్మసిద్ధి కోసం వ్యవహారం చేస్తున్నారా అన్నదాన్ని బట్టి వేదమంత్రాన్ని రెండు రకాలుగా ఉపయోగించవలసి వస్తుంది. బాహ్యంగా అంటే ఇంకొక జీవుడికి ఉద్బోధ చేయటం కోసం ఒక శాసనం చేస్తున్నామండి. ఏమీ లేదు, మనకు దుఃఖం వచ్చిందంటే అయ్యో అట్లా అనుకున్నాను కాబట్టి నాకు దుఃఖం కలిగింది, దుఃఖం అవశ్యం కలగవలసిందే అన్నట్టుగా మనకు దుఃఖం వచ్చేస్తుంది చూడండి. అంటే మామూలుగా జాతక విశేషంలో ఇక్కడ కూడా జ్యోతిష్కులు అందరూ ఉంటారు. ఎవరికో ఒక అతనికి సంతానం లేకపోవడం అనే దోషం వచ్చింది, ఎవరికో వివాహం కాకపోవడం అనే దోషం వచ్చింది. అంటే గ్రహాలు దోషం ఉంది అని చెప్పడం వల్ల వీడు దోషాన్ని పట్టుకుంటున్నాడా, వీడు దోషాన్ని పట్టుకునేదానికి అనుకూలంగా గ్రహాలు వచ్చాయా అని చెప్పి అనవస్థా దోషాన్ని విడమరి చెప్పవలసి వచ్చింది. అంటే ఇవన్నీ ఎందుకంటే శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, వేదానికి అర్థం చెప్పడం కోసం ఇవన్నింటినీ తాత్పర్యలింగాలన్నింటినీ ఒక చోట చేర్చుకుని మనం భావన చేస్తే కానీ మనకు వ్యవహారం బోధపడదు. మీరందరూ ఇక్కడ అందరూ సాక్షాత్ భగవంతుడి యొక్క వాక్యాన్ని వదిలివేసి మనకు చెప్తున్నారు కాబట్టి అంటే 2 నిమిషాలు వాటన్నింటినీ అన్వయం చేసి పూర్తి చేస్తారండి. మామూలుగా ఎట్లుంటుంది అంటే వేదాన్ని ఎందుకు చదువుకుంటున్నామని ఇప్పుడు మనం ఈ లోకంలో అంటే గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వాలా వద్దా నిర్ణయం చేసేటువంటి తరుణంలో వాడు అడుగుతారని అందరూ వేదం చెప్తున్నారు, ఏమిటి దీనివల్ల ప్రయోజనం అని అడిగితే మనకు మామూలుగా తైత్రీయంలో మనం అనుకున్నామని గతిరితి బాధయోహో అన్నారు. అంటే భగవంతుడు ఈ అవయవాన్ని కల్పించేటప్పుడు ఆయన ఒక సంకల్పం చేశాడంటే ఎందుకు ఈ అవయవాలను కల్పించారు అని అంటే నడవటానికి కాళ్ళను తయారు చేస్తున్నాను, చూడటానికి కళ్ళను చేస్తున్నాను. ఈ రకంగా అన్ని అవయవాలను పరమాత్ముడు చేశాడండి. సంస్కృతంలో మనకు తెలిసి దాదాపుగా 4000 ధాతువులు ఉన్నాయి. ఈ 4000 ధాతువుల్లో మనం నిత్య జీవితంలో ఎన్ని ధాతువులు ఉపయోగిస్తున్నాము అంటే వేదంలో వాడబడినటువంటి ధాతువులను చూస్తే 3892 ధాతువులు అష్టాధ్యాయ పాఠంలో చెప్పుకున్నారు. ఇన్ని ధాతువుల్ని మనం ఉపయోగించడం లేదు. నిత్య జీవనంలో 30-50 ధాతువులతో వ్యవహారం జరిగిపోతూ ఉంది, ఇంకేమీ దానికి మించలేదు. కానీ వేదవాక్యాల్లో చెప్పబడినటువంటి మిగిలిన ధాతువులన్నీ లోక వ్యవహారానికి సంబంధించిందా, పరలోక వ్యవహారానికి సంబంధించిందా, లేకపోతే అంతరంగానికి సంబంధించిందా? ఈ వ్యవహారాలన్నింటి మనం తెలుసుకోవాలంటే వేదంలో చెప్పబడినటువంటి మంత్రాల యొక్క క్రియ అంటే క్రియావాచను ధాతవ అని మనకు అష్టాధ్యాయ పాఠం. అంటే ధాతువు అంటే ధాతువుల యొక్క పేరు, క్రియల యొక్క పేర్లు ధాతువులు అన్నాడు. ఇప్పుడు మామూలుగా కొంత మనం యోచిస్తే మంత్రవాక్యాన్ని చెప్పామండి, ఆ వాక్యాన్ని ఎవరు చేస్తున్నారు? కర్త చేస్తున్నాడా అని అడిగాను. కర్త చేస్తూ ఉంటే ఏం చేయాలి? కర్త భావాన్ని చేశాడు. చాందోగ్యోపనిషత్తులో కామ, సంకల్పో, విచికిత్స, శ్రద్ధ, అశ్రద్ధ, హ్రీ, ధీ, భీ, మృత్యు ఏతత్ సర్వం మన ఏవ. తైత్రీయంలో మనం అనుకున్నామండి శ్రద్ధయాధేయం, శ్రియాధేయం, భియాధేయం అన్నారు. క్రియను ప్రతిపాదిస్తున్నారు. శ్రద్ధగా ఇవ్వండి అంటే మీ దగ్గర ఏముందండి శ్రద్ధగా చేయటానికి చెప్పండి? ఉన్నవి 14 కదా. మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం 4, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మొత్తం 14. భాషా పరిచ్ఛేదంలో చేస్తే ఆకుంచన, గమన, ప్రసారణాది క్రియలు 5. ఏం చేసినా 5 క్రియలతోనే మనం వ్యవహారం చేయాలి. ఇప్పుడు 14 ఉపకరణాలను వాడి
వీడు శ్రద్ధయా దెయ్యం అంటే ఏ ఉపకరణాన్ని వాడి శ్రద్ధగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు? మాట చెప్తున్నాం, శ్రద్ధగా ఇవ్వండి అన్నారు. భయంగా ఇవ్వండి, భక్తిగా ఇవ్వండి, ప్రీతిగా ఇవ్వండి, వేదవాక్యాలు చెప్తున్నారు. కానీ శ్రద్ధగా ఇవ్వటానికి చేతులతో ఇవ్వాలంటే ఒక చేతులు కట్టుకొని తిలకధారణ చేసి నూతన వస్త్రాలు కట్టుకుని ఇస్తున్నాడండి. కానీ శ్రద్ధగా ఇవ్వటానికి మన దగ్గర ఉన్నటువంటి ఉపకరణం ఏమిటి? ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, పాదం అంటే గతి, హస్తం అంటే కర్మ, నేత్రం అంటే దృశ్యం, శ్రోత్రం అంటే శ్రావ్యం. ఇట్లా మనకు శబ్ద వ్యవహారాలను మనం వాడుకుంటున్నట్లే శ్రద్ధ అనేటువంటి మాట గురించి మీకు మనం చాలా రోజుల క్రితం మనవాడు కలిసినప్పుడు శ్రద్ధాసూక్తంలో యదా దేవాహ అసురేషు శ్రద్ధాం ఉగ్రేషు చక్రిరే కదండి. అంటే శ్రద్ధల గురించి చెప్పినప్పుడు శ్రద్ధగా ఇవ్వాలి అంటే దేవాసురులకు మధ్య యుద్ధం వచ్చిందండి. మొట్టమొదటి యుద్ధం వస్తే దేవతలకి రాక్షసుల మీద గెలుస్తామో లేదో తెలియదు. అంతకు పూర్వం దానికి ఉన్నటువంటి ఆధారం ఏమీ లేదు. యుద్ధం జరిగినట్టుగా మొట్టమొదట చెయ్యవలసినటువంటి కర్మ అంతకు పూర్వం మన హృదయంలో దానికి స్థానమే లేదు. రాక్షసులతో యుద్ధం చేయాలి అంటే గెలుస్తామా ఓడిపోతామా అని ఎట్ట చెప్పగలము? స్థూల సూక్ష్మాలతో చెప్పదగింది కాదు. కేవలము అనుకోవటం చేత దేవతలు రాక్షసులతో యుద్ధానికి వెళ్ళారట. ఇంకా దానికి శారీరకమైనటువంటి శక్తి ఏమి అవసరం లేదు. శ్రద్ధాసూక్తంలోనే ఈ వాక్యాన్ని మాత్రమే, ఈ వాక్యం చేతనే ఈ యొక్క విషయాన్ని తెలుసుకోవాలి, వేదంలో ఇంకొకటి ఏదీ లేదు అన్నట్టుగా శ్రద్ధాసూక్తంలో చెప్పారు. అంటే శ్రద్ధను తెలుసుకోవాలి అంటే చాందోగ్యోపనిషత్తులో శ్రద్ధను గురించి ప్రతిపాదించారు. మనందరం తైత్రీయంతో చెప్తున్నాం, శ్రద్ధ లేదండి వాడికి, శ్రద్ధ లేదండి అంటే ఎట్ట చెప్తామండి? శ్రద్ధ లేదండి అని పెద్దవాడు చెప్తున్నారు, ఎట్ట చెప్తారు? అంటే చదువుకోరా నాయన అంటే కళ్ళు ఉండాలి, చదవగలిగే జ్ఞానం ఉండాలి, మాటలు చెప్పగలిగే జ్ఞానం ఉండాలి, వర్ణాక్షర జ్ఞానం ఉండాలన్నట్టుగా శ్రద్ధగా ఉండాలంటే ఏమి ఉండాలండి? శ్రద్ధయా దెయ్యం అన్నాం. అంటే మనందరం ఏం చేస్తున్నాం అంటే చేతులు కాళ్ళు బెర్రలు తీసుకుని భగవంతుడి దగ్గర నిలబడితే శ్రద్ధగా ఉన్నాము అని అనుకుంటున్నాం. కానీ చాందోగ్యోపనిషత్తులో ఏమిటంటే మనస్సుని ఉపయోగించకుండా ఉండటమే శ్రద్ధ. మనస్సు అంటే ఏంటి? ఎత్ర సంశయం తత్ర మనః. సంశయం అంటే ఏంటి? అజ్ఞశ్చ అశ్రద్ధధానశ్చ సంశయాత్మా నశ్యతి నాయం లోకోస్తి నహి పరః సంశయాత్మనః అని గీతాశాస్త్రం. అజ్ఞశ్చ అజ్ఞానం ఉంటే ఇహలోకంలో నశించిపోతాం. అశ్రద్ధ శ్రద్ధ లేకపోతే పరంలో నశించిపోతాం. వేదవిహితములైనటువంటి కర్మలన్నీ శ్రద్ధతోనే చేయాలి. వాటికి భవంతో సంబంధం లేదు. కేవలం అంతఃకరణంలో శుద్ధంగా ఉండటం వల్ల లోపల జరుగుతున్న వ్యవహారం వల్లే బయట కానీ బయట వాడికి ఏమిటి ప్రమాణం దొరకదు. ఎందుకని మనం అనుకోవటం వల్లే. కొన్ని ఇక్కడ మీరందరూ ఉన్నారు కాబట్టి నాకు కనిపిస్తున్నారా, నేను చూస్తున్నాను కాబట్టి మీకు కనిపిస్తున్నానా అంటే భావం అయితే లోపల ఉందండి, భావం అయితే బయట ఉంది. ఇప్పుడు మీరు భవాన్ని ఆధారంగా చేసుకుని ఇప్పుడు విగ్రహానంతా చూస్తున్నామండి. శంకర భగవత్పాదులు నిర్గుణోపాసన. కానీ మనందరం విగ్రహాన్ని ఎందుకు పెట్టుకున్నామంటే పరమాత్ముడు ఉన్నాడు అంటే క్లేశోధికత రస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తాహిగతి దుఃఖం దేహోద్భిర్వాప్యతే అంటే వీళ్ళందరూ ఉన్నారు అని నేను అనుకోవడానికి నా కళ్ళకి కనబడాలి, చెవులకు వినపడాలనేటువంటి భావనతో నేను నడుస్తున్నాను. నేనున్నాను అనుకోవడానికి నా కళ్ళు చెవులు కావాలండి. కళ్ళు మూసుకున్నాను, చెవులు మూసుకున్నాను, స్పర్శ లేదు, నాకేమీ లేదు. కానీ నేనున్నాను నాకు తెలిసిపోతుంది కదా. నన్ను నేను స్పర్శతో తెలుసుకోవటం లేదు, నన్ను నేను వాసనతో తెలుసుకోవటం లేదు, రుచితో తెలుసుకోవటం లేదు. నన్ను నేను తెలుసుకోవటానికి దేన్ని వాడుతున్నానో దాన్ని వాడి శ్రద్ధను ఉపయోగించాలి. అంటే ఏమిటి? శ్రద్ధలో చాందోగ్యోపనిషత్తులో 8 ప్రకృతులు అండి మనస్సుకి. కామ, సంకల్ప, విచికిత్స, శ్రద్ధ, అశ్రద్ధ, హ్రీ, ధీ, భీ, మృత్యు. ఈ 8 ప్రకృతుల్లో కేవలం శ్రద్ధను పట్టుకోవాలంటే కామాన్ని, సంకల్పాన్ని, విచికిత్సను, అశ్రద్ధని, భయాన్ని, మృత్యువుని వదిలిపెట్టాలి. వదిలిపెట్టాలంటే ఇప్పుడు చెప్పాడు. కామ అంటే ఏమిటి? కామ ప్రవృత్తి ఆరంభ అని భాషా పరిచయం. కామం అంటే ప్రవృత్తి ఆరంభ. ప్రవృత్తి అంటే ఏంటి? మనోవాక్ కాయ ఆరంభ ఇది ప్రవృత్తి అన్నాడు న్యాయశాస్త్రంలో బౌద్ధం.
మనోవాక్కాయారంభ ఇది ప్రవృత్తి అంటే మనస్సు యొక్క మొదలు, కాయం యొక్క మొదలు. చూసారండి, మొదలంటే ఏంటి? చైతన్యం తూష్ణి బట్టి ఉంది, ఉన్నట్టుండి మనస్సును పట్టుకోవాలనుకుంటే, మనస్సును పట్టుకోవాలనేటప్పటికీ ప్రవృత్తి మొదలైంది. ప్రవృత్తి మొదలయ్యేటప్పటికి ప్రవృత్తి యొక్క మొదలు కామమైంది. ప్రాధాన్యం అంటే మీరందరూ చదువుకుని ఉంటారు కాబట్టి మనకు పాణిని నిపదించినటువంటి 22 ఉపసర్గంలోనో ఏదో పాఠాంతం చూసుకుంటే ప్రా అనేటువంటి ఎక్కడ శబ్దం వస్తుందో అక్కడంతా అహంకారాన్ని మీరు ఆదేశించుకుని చూడండి. ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ మనం వచ్చాము, వారు హారతి ఇచ్చారు, అభిషేకం చేశారు, అంతా చేశారు. ఏమిటండి నాకు కర్తవ్యమైనటువంటి గమ్యం ఉంది, నేను ఊరికే నడుపుకున్నాను, ఆఫీస్కి అనుకున్నాను. దానివల్ల ఏం జరగవలసిన అంతఃకరణం చెప్పాలి కదండి. నేను చేయవలసింది ఇది ఏంటంటే లెక్కలు వేయాలంటే కూడికలు చేయాలి, కూడికలు తెలియాలంటే ఈ సంఖ్యా జ్ఞానం ఉండాలన్నట్లుగా పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని సంపాదించడానికి నాకు ఉండవలసింది ఏమిటి? అనుగ్రహించండి అన్నారండి. అనుగ్రహం అంటే నేనేం చేయాలండి? మనకు తెలిసిన శబ్దాలండి, మీరందరికీ తెలుసును, ఖచ్చితంగా తెలుసు. కానీ లౌకికమైనటువంటి వాచకాల పట్ల మాత్రం ఆకర్షణని అంతరంగంలో వాటిని పట్టించుకోవడం లేదండి. తెలియకుండా కాదు. అనుగ్రహించండి అంటే పశ్చాత్ గృహ్ణాతి